హాయ్ అండి. హలో అందరికీ. యాదగిరిగుట్ట పైన ఎలా ఉందనేది వీడియోలో క్లియర్‌గా చూపిస్తా. యాక్చువల్‌గా అయితే పైకి మొబైల్స్ తీసుకోపోనియ్యరు. కాబట్టి చాలామంది గుట్ట పైన ఎట్లా ఉందనేది చూపెట్టారు. నేనైతే ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో మొత్తం చూడండి. ఎట్లా వెళ్ళాలి, ఎట్లా బయటికి వస్తారు అనేది కూడా చూపిస్తా. మేము హైదరాబాద్‌లో ఉంటాం. జేబీఎస్‌కి వెళ్ళి బస్ ఎక్కి ఇక్కడ దిగుతాం. ఇక్కడ నుంచి ఏంటంటే గుట్ట పైకి ఫ్రీగా ఉంటాయి బస్సులు. టికెట్ ఎవరికి ఉండదు. 5 మినిట్స్‌కి ఒక బస్సు వస్తుంది. కాకపోతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అందరూ ఇట్లా తోసుకుంటూ అయితే ఎక్కుతున్నారు. బస్సు వచ్చిన ప్రతిసారి అట్లనే మేము కూడా అట్లనే ఎట్లనో గట్లయితే పిల్లల్ని పట్టుకొని అయితే బస్సు ఎక్కినాం. ఇప్పుడు పక్కకి అక్కడ ఫ్లైఓవర్ పైన కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ అయితే స్వామివారి దగ్గరికి అంటే వెళ్తాం. గుట్ట పైకి వెళ్తాం. ఇంకా లోపలికి ఎట్లా వెళ్ళాలని కూడా చూపిస్తాం. ఇప్పుడు నేను చూపెట్టేదైతే బయటకు వస్తున్నాం. దర్శనం అయిపోయి బయటకు వచ్చేవాళ్ళు వీళ్ళు. ఇక్కడ నుంచి బయటకు వస్తాం. లోపలికి ఎట్లా వెళ్తాం అనేది కూడా చూపిస్తాను. ఎట్లుంది ఈ పక్కల సైడు అంటే సైడ్కి ఎట్లుంది, కింద డౌన్ ఎట్లుంది అనేది కూడా వ్యూ చూపిస్తా చూడండి. వీడియోకి లైక్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ కనపడే దాంట్లో మొత్తం లైన్లో వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ టెంపుల్ గోల్డ్ కలర్ ఉంది కదా, స్వామివారు అందులో ఉన్నాడనమాట. ఇక్కడ నుంచి అంతా లైన్లో నిలబడి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంతకుముందు చూపెట్టినాం కదా, అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, బయటికి రావాలి. అండ్ బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది అంతకుముందు ఇట్లా రేకులు లేకుండా ఉండే, కానీ ఇప్పుడు ఇట్లా రేకులు వేసిళ్ళు. బయటకు వచ్చి చాలామంది అక్కడ స్వామివారి నామం కనబడుతుంది కదా, అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. దిగిన వాళ్ళు ఇట్లా కూర్చుంటున్నారు. కెమెరామ్యాన్ వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఫోటో తీసి ఇస్తున్నారు వెంటనే. కొంతమంది ఫొటోస్ మొబైల్ తెచ్చుకున్న వాళ్ళు ఫొటోస్ దిగి అట్లా కూర్చుంటున్నారు. 20 రూపీస్కి ఒకటి పులిహోర ప్యాకెట్, లడ్డు ప్యాకెట్ ఇస్తున్నారు. అవి తెచ్చుకొని కూర్చొని నిదానంగా తిని ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా ఉండి వెళ్తున్నారు. అండ్ ఇట్లనే నిత్య దీపారాధన అట, అది కూడా అంతకుముందు లేదు, ఇప్పుడైతే ఉంది. ఇట్లా అంటే 365 వత్తులు ఉంటాయి కదా, అవి ఇస్తున్నారు. ఆయిల్ ఇస్తున్నారు. అట్లా పెట్టేవాళ్ళు పెడుతున్నారు. అండ్ ఎగ్జిట్ అవ్వడం, ఎంటర్ అవ్వడం చూపెట్టిన. అండ్ మాకు టైం ఎంతసేపు పట్టింది దర్శనం టైం అంటే 1/2 అవర్ క్యూ లైన్లోనే నడిచినాం. 1.5 అవర్ రూమ్లో ఉన్నాక క్లోజ్ చేసేసిళ్ళు. 1.5 అవర్ అట్లనే ఉంచిన తర్వాత మళ్ళీ దర్శనానికి పంపించిళ్ళు. డోర్ ఓపెన్ చేసి డోర్ క్లోజ్ చేసి ఒక 1.5 అవర్ ఉంచిళ్ళు. పిల్లలతో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బందే. ఆ టైంలో సైడ్కి వాటర్ బాటిల్స్ ప్లస్ పిల్లలకి స్నాక్స్ లాగా చక్రాలు లాంటివి అమ్ముతున్నారు కాబట్టి ఇబ్బంది కాలే పిల్లలు ఉన్న వాళ్ళకి. అవి లేకుండా ఉంటేనైతే ఇబ్బంది ఉండు. అండ్ ఇంకోటి ఏంటంటే ఉడకపోయకుండా ఏసీ అయితే ఉంది. ఇక 1.5 అవర్ కదా, 2 అవర్స్ పెట్టినా కూడా కొంచెం చల్లగా ఉంది కాబట్టి పిల్లలైనా పెద్దలైనా కూర్చొని అయితే ఉన్నారు. మేమైతే దర్శనం చేసుకొని ఒక 1 అవర్ అయితే ఇక్కడ ఉన్నాం. పులిహోర లడ్డు తెచ్చుకొని తిని ఒక 1 అవర్ 2 అవర్స్ దర్శనం పట్టింది. ఆ తర్వాత ఒక 1 అవర్ నిదానంగా అక్కడ కూర్చొని అయితే తిన్నాక దిగినాం. స్టెప్స్ నుంచి ఇప్పుడు దిగే చూపెట్టినా కదా, అటు నుంచి రైట్ సైడ్ ఇంకో టెంపుల్ ఉంది. కొందరు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇదేమో లెఫ్ట్ సైడ్ వ్యూ చూపెడుతున్నా అంతే. అండ్ మెట్లు దిగి వస్తుంటే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. రింగ్స్ అని ఇంకా కొన్ని ఇట్లా చేతిలో వచ్చేస్తే 20 రూపీస్ అట. అది అట్లా అన్నారు కానీ నేను అడిగిన కానీ వేయించుకోలేదు. ఇట్లా స్టెప్స్ అన్నీ దిగి వచ్చినాక కింద షాప్స్ ఉన్నాయి. ఒక 40 రూపీస్ పెట్టి పిల్లలకి బాదం బాటిల్ తీసుకొని అదైతే తాగిపించి మళ్ళీ ముందుకు వచ్చేసినాం. ఇట్లా షాప్స్ అన్నీ ఉన్నాయి కానీ ఏమీ తీసుకోలేదు, మేము ఏమీ కొనలేదు. బస్సులు ఎక్కే దగ్గర అయితే నరసింహస్వామి విగ్రహం తీసుకున్నాను ఒకటి. అసలు ఏం కొననని అక్కడ దాకా వచ్చినాం. అక్కడికి వచ్చినాక స్వామివారి విగ్రహం కనబడితే అయితే కొనుక్కొని ఇంటికి వచ్చిన అంతే, అంతకు మించి ఏం కొనలే. అండ్ ఇక్కడికి వచ్చినాక ఏంటంటే హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్దామనేసి లోపలికి అయితే వచ్చినాం. క్లోజ్ చేసి ఉంది, కాకపోతే ఇక వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్తున్నారు. మేము కూడా వచ్చి మొక్కుకొని అయితే బయటకు వచ్చినాం. అండ్ మీకు లైన్కి ఎట్లా వెళ్తారు, ఎగ్జిట్ ఎట్లా వెళ్తారని చూపెట్టినా కానీ ఫస్ట్ బస్సు కొండపైకి వచ్చినాక ఎక్కడ దిగుతారు అనేది చూపెట్టలే. అది ఇక్కడే కొండపైకి వచ్చినాక ఇక్కడనే బస్సు దించుతారు. బస్సు దిగిన వెంటనే ఇటు సైడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చూపెట్టే దగ్గర మొబైల్స్ పెట్టాలి, పెట్టి క్యూ లైన్లో పంపిస్తున్నారు. ఇక్కడ బస్సు దిగి ముందుకొచ్చి అక్కడ పక్కకి మొబైల్స్ పెట్టేసి క్యూ లైన్లో వెళ్ళాలి. మొబైల్స్ మాత్రం స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. అసలు మొబైల్స్ ఉంటే పంపివ్వట్లే. బ్యాగ్లో అయినా మనిషిని కూడా మొత్తం ఇట్లా ముట్టుకొని చెక్ చేసి పంపిస్తున్నారు. మొబైల్స్ ఉంటే పక్కకు నెట్టేసి అక్కడ పెట్టి మళ్ళీ రాకుండా అని అంటున్నారు. ఇక్కడ దాకా వీడియో చూసారుగా, లైక్ చేయండి.